హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి. అందరూ హ్యాపీగా జరుపుకుంటున్నారా? నేనైతే హ్యాపీగా ఉన్నానండి. పిల్లలందరూ కూడా ఇంట్లో ఉన్నారు కదా, సందడిగా ఉంది. మా పెద్ద అబ్బాయి ఫ్రెండ్స్ కూడా రిలేటివ్స్ అంటే కొలీగ్స్ వచ్చారని చెప్పాను కదా, వాళ్ళందరితో కూడా బాగా స్పీడ్గా జరిగిపోతున్నాయండి గంటలు. ఇదిగోండి మన గార్డెన్లో తోట చూడండి, పువ్వుల తోట సింగారంగా ఉందండి. సింగారంగా అంటే బ్యూటిఫుల్గా అందంగా ఉందండి. మిద్దె పైకి ఎక్కగానే చామంతులు, ఈ బోగన్విలియా ఫ్లవర్స్, మందారాలు ఆహ్వానిస్తున్నట్టుగా ఉన్నాయి. బాగా అందంగా ఉందండి. మంచుకి పువ్వులు బాగా వస్తున్నాయి. ఇదిగోండి ఈరోజు వైకుంఠ ఏకాదశి కదా, అందరికీ మరీ హ్యాపీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి. ఇదిగోండి మన పక్కింటి అమ్మాయి ముగ్గు చూడండి ఎంత బాగా వేసిందో. ఈ అమ్మాయి కలర్లు కాంబినేషన్లు కలపడం కానీ, ఓపిక్గా వేయడం కానీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఎక్కడైనా సరే అండి, విశేషతలు ఉన్న దగ్గర మనం ఒప్పుకునే తీరాలండి, లేదంటే మన మనసు చిన్నదైపోతుంది. చెప్తారు కదా, మన మనసుని ఎంత విశాలంగా చేసుకుంటే అంత ఎదుటి వాళ్ళ విశేషతలను మనం గుర్తించగలము అని. ఇదిగోండి ఇక్కడైతే రవ్వ ఇడ్లీ చేశానండి. మార్నింగ్ అందరికీ కలిపి రవ్వ ఇడ్లీ, పచ్చిశనగపప్పు వడలేసానండి. క్రిస్పీగా వచ్చాయండి. అడుగుతూ ఉంటారు కదా, పచ్చిశనగపప్పు 2 గంటలు ముందుగా నానబెట్టుకోవాలండి. దాని తర్వాత కచ్చా పచ్చాగా మిక్సీకి వేసుకొని అందులో అల్లము, సోంపు, కొద్దిగా జీలకర్ర, ఉప్పు అన్నీ మిక్సీకి వేసేసుకోవాలండి. అల్లం చెప్పాను కదా, సోంపు, అల్లము, జీలకర్ర కొద్దిగా పచ్చిమిర్చి మిక్సీ పట్టేసుకొని అందులో ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు కలుపుకొని మిక్స్ చేసుకొని గారెలు వేసుకోవడమేనండి. ఉప్పు వేయాలి, మళ్ళీ ఉప్పు చెప్పలేదు అనొద్దండి ప్లీజ్ చిల్డ్రన్స్. అమ్మ ఒక్కొక్కసారి మర్చిపోతుంటారు కదా. దీనికి కాంబినేషన్గా ఉల్లి కారము, పల్లీల చట్నీ, సాంబార్ అండి. అందరూ ఉన్నారు కదా ఇంట్లో, అది టిఫిన్ సెక్షన్ అయిపోయిందండి. దాని తర్వాత వాళ్ళందరూ టెంపుల్కి వెళ్ళారండి. నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉండిపోయాను. ఇంక అందరము వెళ్ళిపోతే ఎలాగ, ఇంట్లో కూడా అన్నీ చూసుకోవాలి కదా అని ఆగిపోయాను నేను. ఇదైతే గోబీ ప్రిపేర్ చేస్తున్నానండి. గోబీకి ముందుగా కట్ చేసుకొని కొంచెం పెద్ద పీసులు వేసానండి. అది బాయిల్ చేసిన తర్వాత చిన్నవైపోతాయి, రాలిపోతూ ఉంటాయి మరీ చిన్నవైతే అని కొంచెం పెద్దవిగా ఉడకబెట్టానండి. ఉప్పు వేసి నీళ్ళల్లో ఉడకబెట్టి ఉంచేసానండి. నీళ్ళంతా ఉడికిపోయేదాకా ఉంచి అందులో కార్న్ఫ్లోర్ కొద్దిగా మైదా తక్కువ శాతం ఉండాలండి, కార్న్ఫ్లోర్ కొంచెం ఎక్కువ ఉండాలి. అందులో గరం మసాలా పౌడరు, ధనియాల పౌడరు, కొద్దిగా కలరు, కొద్దిగా సాల్టు, అంటే మనకు రుచికి సరిపడినంత సాల్ట్ అండి. ఎదుగుండే కలర్ చూపిస్తున్నాను. ఒకవైపు చేతిలో సెల్ పెట్టుకున్నానండి, అది కొంచెం ఇబ్బందిగా అనిపించింది. కొద్దిగా ధనియాల పొడి అండి, నేను వేపి మిక్సీకి వేసి పెట్టుకుంటానని చెప్పాను కదా, ధనియాల పొడి, సరిపడినంత కారము వేసాను, కొద్దిగా పసుపు వేసానండి. ఇంకంతేనండి. అందులో కొత్తిమీర కట్ చేసి పెట్టాను కదా, అది ఇందులో కలిపాను. ఇదిగోండి అంతా కొంచెం పేస్ట్గా గట్టిగా కలుపుకొని ఇందులో కలిపేసుకోవడమేనండి. సూపర్గా వస్తాయండి. ఇలా చేసి చూడండి వంటలు. నేను చేసే పద్ధతిలో మీకు చూపిస్తున్నాను. బయట అయితే రకరకాల చాట్ మసాలాలన్నీ వేస్తారు, కానీ మనం ఇంట్లో తినడం కదండి. చాట్ మసాలాలన్నీ కడుపులో మంట వేస్తాయి. అది ఎప్పుడో ఒకసారి తింటాం కాబట్టి అది ఓకే. ఇంట్లో చేసుకునేటివి ఇలాగ చేసుకున్నాం అనుకోండి, మసాలాలు తక్కువ, టేస్ట్గా కూడా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది కదా. ఇలాగ చేత్తో కలిపితే ఇరిగిపోతాయని అలా కుదిలిచ్చానండి. గిన్నెలో వేసుకుని అలా కుదిలిచ్చామనుకోండి అన్నిటికీ సెట్ అయిపోతాయి. ఈ ట్రిక్ మా అమ్మ నేర్పారండి. నేను చిన్నప్పుడు ఏవైనా విరిగిపోతాయి అనుకుంటే ఇలాగ మసాలాలు వేసేసుకొని అందులో ఇలా కదిపామంటే గిన్నె అంతా సెట్ అయిపోతుంది అని చెప్పేవాళ్ళు. ఎదుగోండి అందులో కొత్తిమీర వేసానండి, అది ఫ్లేవర్ బాగా ఉంటుంది డీప్ ఫ్రై చేసిన తర్వాత అని. దాని తర్వాత డీప్ ఫ్రై చేసేసుకోవడమేనండి. ఒక అరగంట, 1 అవర్, అరగంట, 1 గంట అలాగా మన టయాన్ని బట్టి మసాలాలు పట్టేదాకా ఉంచేసి డీప్ ఫ్రై చేసేసుకున్నామంటే సరిపోతుంది. ఇదిగో టమోటా పప్పు చేశానండి,
సూపర్ టేస్ట్ అండి, చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్. టమోటో రసము, టమోటో పప్పు. టమోటాల రసాన్ని కొద్దిగానే వేసానండి, పప్పులో అయితే కొంచెం ఎక్కువే వేసాను. అందులోకి రైస్ అండి, వేడి వేడిగా రైస్ కూడా పెట్టేశాను. వాళ్ళు వచ్చే లోపల వంట కంప్లీట్ అయిపోయిందండి. 2-3 రోజులు అయినట్టుంది కదా నేను వ్లాగ్ పెట్టి. దీనికి కాంబినేషన్గా అరటికాయ చిప్స్ కూడా వేస్తున్నానండి, ఇది స్కిప్ అయిపోయింది. ఇదిగోండి అదే విధంగా చేసుకోవడం అండి. అయితే మసాలాలు వేయలేదు ఇందులో, నేను సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని నీళ్ళల్లో వేసి బాగా కడిగేసి వడగట్టేసుకోవడం అండి. వడగట్టేసుకొని డీప్ ఫ్రై చేసేసి అందులో వేరుశనక్కాయల పొడి, కొద్దిగా కారము, సరిపడినంత సాల్ట్ వేసి కలిపాను. అంతేనండి, అదైతే స్కిప్ చేసేసాను. స్లైసెస్ చూడండి ఎలా కట్ చేస్తున్నానో, సన్నగానే వచ్చాయి కదా. మీకంటే బాగా చేస్తున్నానా ఫ్రెండ్స్ అనడం కంటే పిల్లలు అనడమే మంచిగా అనిపిస్తుంది. ఇదిగోండి నీళ్ళల్లో వేస్తే కొంచెం రెడ్డిష్గా అవుతాయి కదా నీళ్ళు. అరటికాయల ముక్కలు, వంకాయలు నీళ్ళల్లో కడిగితేనే కదండి బాగుంటుంది ఫ్రెష్గా. ఇలాగ 3 కాయలు కట్ చేశానండి, ఒకటే చూపిస్తున్నాను మీకు. నీళ్ళంతా తీసేసి అదే పెనంలోనే, అంటే మనం గోబీ వేస్తాం కదా అదే పెనంలోనే ఇది వేసేసి డీప్ ఫ్రై చేసి వేరుశనక్కాయల పొడి, కారం వేసానండి. అంతే, ఇంకా ఉప్పు సరిపడినంత ఉప్పు వేసాను, అంతే, ఇంకేం వేయలేదు. ఇదిగోండి ఇందులో గోబీ వేస్తున్నానండి. పొగ వచ్చేస్తుంది కదా, ఎగ్జాస్టెడ్ ఫ్యాన్ వేయడం మర్చిపోయాను, మళ్ళీ గుర్తొచ్చింది. అమ్మకి ఎప్పుడు ఇలాంటి పనులే కదా చేస్తూ ఉంటుంది అనుకోకండి ప్లీజ్. ఇదిగోండి హడావిడిగా అయిపోయింది. వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోవాలన్నారు, హైదరాబాద్ నుండి వచ్చారండి బాబు కొలీగ్స్. వాళ్ళు వెళ్ళిపోవాలంటే హడావిడిగా చేశాను, వాళ్ళు టెంపుల్ నుంచి వచ్చే లోపల చేసేయాలి అని హడావిడిగా చేస్తున్నానండి. ఇంక మీరు ఎలా చేసుకున్నారు? పిండి వంటలు ఏమన్నా చేశారా ఇవాళ? నేనైతే బెల్లం ప్రసాదము, మరి పెసర పొంగలి చేశానండి. దానికి కాంబినేషన్ చట్నీ, కొద్దిగా చిట్టి గారెలు, మినప గారెలు వేసానండి. నేను పచ్చిశనగపప్పు గారెలు నిన్న వేసాను, ఈరోజు మినప గారెలు వేసానండి, వీడియో తీయలేదు. ఇదైతే వీడియో రెడీగా ఉండింది, వాళ్ళు ఉన్నారు కదండి, హడావిడిగా చేయడం అయిపోయింది. కొంచెం హడావిడి వలన రీల్స్ పెట్టలేదు, షార్ట్స్ పెట్టలేదు, వ్లాగు చేయలేదు. లైవ్ మాత్రం నిన్న చేస్తున్నానే కానీ వాళ్ళందరూ టెంపుల్కి వెళ్ళున్నారు, మళ్ళీ వచ్చేస్తారేమో హడావిడి అయిపోయిందండి. ఇంక వాళ్ళు వెళ్ళారు, పిల్లలు అయితే ఇంకొక 2 వారాలు ఉంటారండి. వాళ్ళు ఉండేంత వరకు మనం కొంచెం హడావిడిగానే ఉంటాము. అలా పిల్లలు ఉన్నప్పుడు ఎంజాయ్ చేయాలి కదండి, వాళ్ళు లేనప్పుడు ఒంటరితనంతో ఫీల్ అవుతుంటాం కదా. వాళ్ళు వచ్చిన తర్వాత హ్యాపీగా ఎంజాయ్ చేస్తేనే ఆ మజా ఉంటుందండి. పిల్లలు వెళ్ళిపోయినాక ఎలాగూ ఒంటరిగానే ఉండిపోతాము, అప్పుడు మనం కావాలనుకున్న పనులు మనం చేసుకుంటూ ఉంటాము. ఇదిగోండి ఇలాగ వేపు పెట్టేశాను, వాళ్ళు వచ్చేసరికి. కలర్ ఎక్కువ పడిందండి, కొద్దిగా వేసాను, అయినా కలర్ చూడండి, అయినా కానీ చూడడానికి బాగుంది కదా, చికెన్ పకోడా లాగా ఉంది అంటుంది మా కోడలు. ఇదిగోండి ఇదైతే డీప్ ఫ్రై చేసేసాను, ఇలాగ వేసి. కొత్తిమీర చూడండి క్రిస్పీగా అయిపోయిందండి, అది కూడా అది అంటుకొని. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి కాంబినేషన్.